వరంగల్ లోక్సభ నియోజకవర్గం బై ఎలక్షన్ పోలింగ్ కోసం పోలీసులు టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్లో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. మద్యం, డబ్బులు పంపిణీ కాకుండా చూడటంతో పాటు బెల్ట్ షాపులపైన యాక్షన్ తీసుకుంటున్నామంటున్న వరంగల్ సిపి సుధీర్ బాబుతో మా ప్రతినిధి కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. వరంగల్ పార్లమెంటు ఉప ఎన్నిక చివరి ఘట్టానికి చేరుకున్నది. అభ్యర్థుల భవిష్యత్తు రేపు తేలనుంది. దీనికి అధికారులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి రెవెన్యూ తర్వాత పోలీసుదే చాలా ప్రధానమైన విభాగం. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటన లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు చేయడంలో పోలీసులదే కీలకమైనటువంటి పాత్ర. అయితే ఈ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారు అనేది కూడా మనతో తెలుసుకునే ప్రయత్నం. మనతోటి వరంగల్ నగర కమిషనర్ సుధీర్ బాబు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక దాదాపు చివరి ఘట్టంకు చేరుకుందని చెప్పొచ్చు. రేపు పోలింగ్ సంబంధించి కూడా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపటి పోలింగ్ సందర్భంగా ఉన్న ఏర్పాటుతో పాటు మేము ముందుగానే రన్ ఆఫ్ ది ఎలక్షన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం రౌడీ యాక్టివిటీస్ ఉన్నటువంటి వాళ్ళందరి మీద మేము సెక్యూరిటీ ప్రొసీడింగ్స్ మీద చర్య తీసుకున్నాము. అలానే డిఫరెంట్ కైండ్ ఆఫ్ క్రిమినల్స్ ఉన్నటువంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళందరి మీద కూడా ఒక 3000 మందికి పైన మేము సెక్యూరిటీ ప్రొసీడింగ్లో బాండ్ అవుట్ చేయడం జరిగింది. వైన్ షాప్స్ క్లోజ్ చేయడం జరిగింది. అలానే డబ్బు మద్యం ప్రభావం ఉంటుందనే ఉద్దేశం ఉంటుంది కాబట్టి ఈ 2 రోజులలో ఎక్కడైతే బెల్ట్ షాప్స్ ఉన్నాయో అటు ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని ఒక 56 ఇంపార్టెంట్ పీపుల్ ఎవరైతే ఈ బెల్ట్ షాప్స్ సప్లై చేస్తున్నారో వాళ్ళ మీద అరెస్ట్ చేసి వాళ్ళ మీద నేరము ప్రకారం వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. రేపటి కోసం ఉన్నటువంటి దాంట్లో మేము మా వాళ్ళందరికీ బ్రీఫ్ చేశాము, ఎలా పోలీసింగ్ ఆస్పెక్ట్ ఎలా ఉండాలని చెప్పేసి. మాకు అలా వచ్చిన పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కంటిన్యూస్గా వాళ్ళతో మేము ఇంటరాక్షన్లో ఉన్నాం. నిన్న కూడా ఒక బ్రీఫింగ్ సెషన్లో పెట్టి క్లియర్ హౌస్లో అన్ని ఓపెన్ హౌస్లో క్లియర్ చేసుకుని డౌట్స్ వాళ్ళకి ఏమైనా పోలీసింగ్ ఆస్పెక్ట్లో ఉన్నాయి చేశాం. కాబట్టి ఆల్ సెట్ ఫర్ ద బందోబస్త్ అరేంజ్మెంట్స్ నౌ వీఆర్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్. సార్, అంటే జనరల్ ఎలక్షన్స్కు సంబంధించి కూడా ఈ బై ఎలక్షన్స్ కొంత తేడా కనిపిస్తుంటుంది. ఎందుకంటే అందరు విఐపీలు కావచ్చు, మిగతా వాళ్ళందరిది కూడా ఇక్కడే దృష్టి ఉంటుంది. తర్వాత ఎన్నికలకు సంబంధించి పోలింగ్ సమయంలో కూడా కొంత భద్రతకు సంబంధించినటువంటి అంశాలు ఇట్లాంటి వాటిని ఏమైనా పరిగణనలో తీసుకుంటున్నారు? ముఖ్యంగా మనం ఈ పోలింగ్ అంశాల బట్టే మన ప్లానింగ్ ఉంటుంది. మనకు ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ ప్రకారం ఎక్కడైతే 75% కన్నా ఎక్కువ ఓట్లు ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి ఒక పర్టికులర్ క్యాండిడేట్ రావడము, అలానే 90% కన్నా ఎక్కువ పోలింగ్ ఏ పోలింగ్ స్టేషన్ జరిగినా కానీ వీటిని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా మనం గుర్తిస్తాం. ఎందుకంటే అక్కడ ఏమన్నా వాళ్ళను ప్రలోభ పెట్టే అవకాశం ఉందా అని, లేకుంటే వేరే రకమైనటువంటి క్రిమినల్ యాక్టివిటీ ఉందని చేసి వాళ్ళ దగ్గర అడిషనల్ పోలింగ్ ఫోర్స్ వేయడం జరిగింది. మనం టోటల్గా 987 పోలింగ్ స్టేషన్లు ఉంటే 215 క్రిటికల్, 78 హైపర్ క్రిటికల్గా ఐడెంటిఫై చేసాం. అక్కడ అడిషనల్గా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తాం. సార్, అంటే ప్రచారం ముగిసిన తర్వాత కూడా ఈ 48 అవర్స్ అనేది చాలా కీలకమైంది. ఇప్పుడే ఓటర్లను ప్రభావితం చేయడానికి కూడా అన్ని పార్టీలు కొంత ప్రయత్నాలు కూడా చేస్తుంటాయి. ప్రధానంగా మద్యం కావచ్చు, లేదా మనీ కావచ్చు, ఇలాంటి డిస్ట్రిబ్యూషన్స్ జరుగుతూ ఉంటారు. ఇప్పటివరకు ఉన్నటువంటి చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం ఇదంతా కూడా ఇప్పుడు గ్రామ స్థాయిలో కూడా ఇట్లాంటివి కూడా జరుగుతుంటాయి. అట్లాంటి వాటిని అరికట్టడానికి ఇంకా ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఎస్, ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే చెక్ పోస్టులు ఉన్నాయో అట్లనే కంటిన్యూ అవుతాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మేము కోఆర్డినేట్ చేసుకొని ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. మేము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే అడిషనల్గా చెకింగ్ టీమ్స్ పెడుతున్నాం. అవి ఏంటంటే మొబైల్గా ఉంటాయన్నమాట. ఒక దగ్గర కొంచెం గంట 2 గంటలు చేసేసి మళ్ళీ ఇంకో ప్రదేశానికి వెళ్తాయి అన్నమాట. దీనివల్ల ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది పోలీస్ ఫేవర్గా ఉంటుంది. డబ్బు కానీ మద్యం కానీ సరఫరా అనేది జరగకుండా ఆపడానికి అవకాశం వస్తుంది. ఈవీఎంలు తరలించే సమయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇది మనకు మొబైల్ పార్టీస్ ఉంటాయి. మొబైల్ పార్టీస్కు ఎలా వాళ్ళు తీసుకురావాలని చెప్పేసి అన్ని మొబైల్ పార్టీస్కు బ్రీఫ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ స్టేషన్ నుంచి పోలింగ్ స్టేషన్ నుంచి ఈవీఎంస్ను ఎక్కడికైతే డిపాజిట్ చేయాలని చెప్పి కూడా మేము వాళ్ళకి ఆల్రెడీ బ్రీఫ్ చేసాం. సో వాటిలో ఒక అధికారి ఉంటారు, సీనియర్ లెవెల్ ఆఫీసర్ అంటే ఇన్స్పెక్టర్, ఎస్ఐ అట్లా ఉంటారు. ఆ రూట్లో మేము కంటిన్యూస్గా పెట్రోల్ చేస్తుంటాం కాబట్టి అవి చేసిన తర్వాత తీసుకొచ్చేసి ఎనిమామల మార్కెట్ యార్డ్లో పెట్టడానికి స్ట్రాంగ్ రూమ్లో పెట్టేట్టుగా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం, బ్రీఫింగ్ చేసాం. దాని తగ్గట్టుగా వాళ్ళకు వీడియో కెమెరాస్ కానీ అట్లా ఉండేటట్టు సిచ్యువేషన్ ఏమైనా ఉంటే అక్కడ రికార్డ్ చేసి పెట్టుకోవడానికి కూడా మేము ఏర్పాటు చేసామండి. సార్, చివరిగా చెప్పండి, అంటే ఓటింగ్కి సంబంధించి కూడా ఓటర్లకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పటివరకు రాజకీయ పార్టీలు మీకు ఏమాత్రం అంటే ఈ బందోబస్తు విషయంలో కావచ్చు ఇటు ఎట్లా సహకరించారు? రేపటి విషయంలో కూడా ఇటు రాజకీయ పార్టీలకు కానీ లేదా ఓటు వేసే ఓటర్లకు కానీ మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఓటు వేసే ఓటర్లకు ఏంటంటే ఇది ఒక కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చిన ఒక పవిత్రమైన హక్కు, బాధ్యత. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించుకోవాల్సిన కోరుతున్నాం. ఇటువంటి బాధ్యత హక్కు ఒక రకమైనటువంటి గుర్తింపు వేరే కాన్స్టిట్యూషన్స్ అంత తొందరగా ఇవ్వలేదు.
కాబట్టి మనందరం ఈ ఓటు హక్కును వినియోగించుకోవాలా, మీ హక్కును వినియోగించుకొని మీ శక్తిని మీరు చూపించాల్సిందని నేను కోరుకుంటున్నాను. రేపటి పోలింగ్ కోసం కూడా సన్నద్ధమయ్యాం. ఓటింగ్ తర్వాత కూడా ఈవీఎంలను సెంటర్లకు తీసుకొచ్చేందుకు కూడా కావాల్సినటువంటి మొబైల్ స్ట్రీమ్స్ను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఓటర్లను ప్రభావితం చేయకుండా కావాల్సినటువంటి చర్యలు చేపడుతున్నామంటున్నారు. ఓటర్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా సిపి సుధీర్ బాబు విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరా దిలీప్ కుమార్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.